హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి కిచెన్ కవైట్ ఛానల్. ఇదిగో మా మేడమ్మల హౌస్ టూర్ మా మేడమ్మల హౌస్ చూపిస్తున్నాను, చూసేయండి. ఇదే ఎంట్రన్స్. ఇదిగో బయట నుంచి అలా వస్తాము. అదిగో శాంతి కనిపిస్తుంది చాలా వీడియోలో ఇప్పుడు మీకు. ఇది ఇక్కడ ఫ్లవర్ ఎదురుకి ఎట్టిపోయి టీవీ పక్కనే. అదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా కూర్చుంటారు. నిన్న వచ్చి మా ఇద్దరం క్లీన్ చేసాం. ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట ఇంటికి. ఇది డైనింగ్ హాల్, ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ కూర్చుని భోజనం చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇదొకటి ఇలా ఇలా. ఇదేమో కిచెన్. ఇక్కడ వంట చేస్తాను నేను ఫ్రెండ్స్. ఇక్కడ వంట క్లీనింగ్ మొత్తం నేనే పని చేస్తాను ఇక్కడ. అదిగో ఇదంతా కిచెన్ ఏరియా. అదిగో కబోర్డ్లు ఇవన్నీ ఇదంతా క్లీన్ చేస్తాం, కానీ వెళ్ళిపోతున్నాం. ఇది ఫ్రిడ్జ్, ఇదొక బాత్రూము. అందుకలే బాత్రూమ్ చూపిస్తే బాగోదు, చాలా నీట్గా ఉంటాయి. ఎందుకులని బాత్రూమ్ చూపించట్లేదు. లైట్ అయిపోయాడు శాంతి. అది అక్కడ ఇక్కడ ఉంటుంది, పక్కన ఈ పక్కన ఉంటుంది లైట్. వేస్తున్నాయి మళ్ళీ ఒకసారి. ఓహో, అంటే అక్కడ మన రూమ్ కాడ వాటిలు. అదిగో వెలిగింది లైట్. అది బయట ఫ్రెండ్స్, అది బయట. వీడియో తీయడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు నాకు. ఇలాగే పైకి రెండో స్టేర్కి వెళ్తున్నాం పైకి. ఆల్రెడీ ఒకసారి వీడియో తీసి పెట్టాను గతంలో ఈ ఇల్లుని. మరొక్కసారి మళ్ళీ చూపిస్తున్నాను. మా మేడం వల్ల గెస్ట్ హౌస్ అండి ఇది. ఓకేనా. దీన్ని షాలే అంటారు. మేము ప్రతి వారం ఇక్కడికి వస్తా పోతా ఉంటాం. అదిగోండి, ఇది మా మేడం వాళ్ళ గెస్ట్ హౌస్. ఫ్రిడ్జ్, ఇంకా రూమ్లు ఉంటాయి. ఇక్కడ అంతా వేస్ట్ సామాను పెట్టుకుంటాము. లైట్ అయిపోయారు గదిలో, మేడం గదిలో. ఇక్కడ అన్ని సామాను ఇక్కడ పెట్టేస్తాము. బ్లాంకెట్లు ఇవన్నీ, బ్లాంకెట్స్, బ్యాగ్లు, ఇంకా వీళ్ళకి అవసరమైన నిత్య అవసరమైన సరుకులు ఇక్కడ పెట్టుకుంటారు అనమాట. ఇదంతా ఈరోజు క్లీనింగ్ చేస్తున్నాయి. ఇక్కడ కూడా హాల్లో టీవీ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకటి కూడా ఉంది. ఇదొక బెడ్రూము. ఇదొక బెడ్రూమ్. బాత్రూమ్ ఇలా ఉంటుంది. ఇలా లైట్లు అరిపిస్తే డోర్లు వేసే. నెక్స్ట్ ఈ ఒక 2 బెడ్రూమ్లు మా పాపలు. ఆ గదిలో లైట్లు వేసి శాంతి. ఈ ఒక 2 బెడ్లు, 2 పాపలు పండుకుంటారు ఇక్కడ. అట్లాగే ఇక్కడ కబోర్డ్ ఏరియా కూడా ఉన్నది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా మేడం వాళ్ళ హౌస్, గెస్ట్ హౌస్ అయితే చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. వర్క్ చేసేది ఎవరు? రాణి. అందుకే చాలా నీట్గా ఉంటుంది మా హౌస్. ఇవన్నీ కబోర్డ్లు ఇవన్నీ. ఫ్రెండ్స్, మా హౌస్ ఎలా ఉందో చెప్పండి. కబోర్డ్లు చాలా బాగుంటది. మా మేడం నీట్ గా పెట్టుకుంటది, మేము నీట్ గా చేస్తాము వర్క్. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే 2 డోర్లు లాక్ చేస్తే ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇదో బాత్రూమ్, మేడం వాళ్ళ అమ్మాయిలది బాత్రూమ్. ఇక్కడ అన్ని ఐటమ్స్ పెట్టుకుంటారు. అంటే హోమ్ టూర్ కాబట్టి బాత్రూమ్తో సహా చూపిస్తున్నాం. మళ్ళీ మాకు బాత్రూమ్లు ఎందుకు చూపిస్తున్నారు అని మీరు అనుకోవద్దు. హోమ్ టూర్ కాబట్టి మొత్తం అన్నీ చూపించారు కాబట్టి చూపిస్తున్నాయి. ఇందులో జ్యూసులు, వాటర్స్ అన్నీ ఉంటాయి ఈ ఫ్రిడ్జ్లో. అది టీవీ
ఇదే ఫ్రెండ్స్ మా మేడం వాళ్ళ హౌస్ టు గెస్ట్ హౌస్. ఆల్రెడీ గతంలో ఒకసారి చేస్తేనే ఇప్పుడు ఒకసారి వెళ్ళిపోదాం. లైట్లు కట్టే ఇక్కడ ఇవన్నీ పిల్లలు తీయచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అయ్యో లైట్లు కట్టేసాను చూడండి. నేను వెళ్ళాకన్నా లైట్లు ముందే లైట్లు కట్టేసాను. ఏం కంగారులో లైట్లు కట్టేసాను నేను. అయ్యో అయ్యో చీకటి అయిపోయింది. ఎక్కడ చైర్స్ ఇలా 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 ఇదంతా కిచెన్. నెక్స్ట్ ఇంతకీ మా కద్దమ్మల పని మనుషుల రూమ్ చూడాలనుకుంటున్నారా? చూడొద్దు. కద్దమ్మలదంటే ఏదో అలా అలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇదో మెట్ల కింద ఒక రూమ్ ఉంటుంది. దీనిలో కూడా కొన్ని సామానం ఉంటాయి. కొన్ని సామానం అన్నీ ఇక్కడ ఇవి కూడా నిత్యావసరం వస్తువులే. నెక్స్ట్ వచ్చేసి మా బెడ్లు. కింద బెడ్ నాది, పై బెడ్ శాంతిది. ఎందుకంటే సర్దేసుకున్న సామాను వెళ్ళిపోవడానికి. మాకు ఒక బాత్రూమ్. ఇదే మా రూమ్. పైన శాంతి వచ్చినప్పుడు పండుకుంటుంది, ఇక్కడ నేను. ఓకే, మాకు ఒకటి కూలర్ ఉంది ఇక్కడ వాడుకోవడానికి, పెట్టుకోవడానికి కొన్ని వస్తువులు కూడా ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.